వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఒకప్పుడు షాపింగ్ అంటే బజార్లు, చిన్న చిన్న దుకాణాలు, వీధుల్లో నడుచుకుంటూ తిరగడం, అవసరమైన వస్తువులు కొనడం. కానీ ఇప్పుడు కాలం మారింది, జీవన శైలి మారింది. టెక్నాలజీ, ఆదాయ స్థాయి పెరగడంతో పాటు వినోదానికి ఇచ్చే ప్రాధాన్యత కూడా పెరిగింది. ఈ మార్పుల ఫలితంగా ఇప్పుడు నగరాలన్నీ మాల్స్తో నిండిపోయాయి. చిన్న పట్టణాల వరకు కూడా మాల్స్ విస్తరిస్తున్నాయి. ఇప్పటి జనానికి మాల్ అంటే కేవలం షాపింగ్ చేసే ప్రదేశం కాదు, అది ఒక పూర్తి అనుభూతి. ఒకే చోట దుస్తులు, బంగారం, ఎలక్ట్రానిక్స్, ఇంట్లోకి కావలసిన ఐటమ్స్ అన్ని లభిస్తున్నాయి. అంతేకాదు, సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్ట్లు, గేమింగ్ జోన్లు, పిల్లల ఆట స్థలాలు కూడా ఈ మాల్స్ లోనే ఉన్నాయి. కుటుంబం అంతా కలిసి ఒకే చోట గంటల తరబడి గడపగలిగే సౌకర్యం మాల్స్ కల్పిస్తున్నాయి. ప్రత్యేకంగా యువత మాల్స్ కు ఎక్కువగా ఆకర్షితులవుతోంది. స్నేహితులతో కలవడం, ఫోటోలు దిగడం, కొత్త బ్రాండ్లు చూడడం, కొత్త రుచులు ఆస్వాదించడం, ఇవన్నీ మాల్స్ లో సాధ్యమవుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో కూడా మాల్స్ ప్రాధాన్యం పెరిగింది. స్టైలిష్ వాతావరణం, డెకరేషన్, లైటింగ్, ఇవన్నీ యువతను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. మాల్స్ కు వెళ్లడం వల్ల సౌకర్యం కూడా ఎక్కువ. ఎండ, వర్షం, ధూళి సమస్యలుండవు. ఏసీ వాతావరణంలో ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు. పార్కింగ్ సదుపాయం, భద్రత, శుభ్రత వంటి అంశాలు కూడా మాల్స్ ను ప్రజాదరణ పొందేలా చేశాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలతో వచ్చే కుటుంబాలకు మాల్స్ మరింత సురక్షితంగా అనిపిస్తున్నాయి. కేవలం వినోదం పరంగా చూస్తే మాల్స్ పెద్ద మార్పు తీసుకొచ్చాయి. సినిమా చూసిన తర్వాత భోజనం చేయడం, షాపింగ్ చేయడం, పిల్లలను గేమ్స్ ఆడనివ్వడం అన్నీ ఒకే చోట జరుగుతున్నాయి. అందుకే మాల్కు వెళ్తే ఒక్క రోజు మొత్తం గడిచిపోతుంది. ఇది జనం మాల్స్ ను ఎంజాయ్ చేసే ప్రధాన కారణం. మొత్తానికి మాల్స్ ఆధునిక జీవన శైలికి ప్రతీకగా మారాయి. షాపింగ్, వినోదం, విశ్రాంతి అన్ని ఒకే చోట దొరకడం వల్ల జనం మాల్స్ కు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో కూడా మాల్స్ రూపం మారినా వాటి ప్రాధాన్యం మాత్రం తగ్గే అవకాశం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మాల్స్ కూడా మారుతూ ప్రజల జీవితాల్లో భాగంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే బజారుకో మాల్ ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లోని కుకట్పల్లి ప్రాంతంలో కొత్తగా ప్రారంభమైన లేక్ షోర్ మాల్ ఓపెనింగ్ రోజున ఊహించని రీతిలో భారీ రద్దీ కనిపించింది. మాల్ ప్రారంభం సందర్భంగా మొదటి 1000 మందికి ఉచిత కూపన్లు ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఆఫర్ల కోసం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు మాల్ వద్దకు చేరుకున్నారు. మాల్ తలుపులు తెరవగానే ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు వందల మంది పరుగులు తీయడంతో అక్కడ దాదాపు తొక్కిసలాంటి పరిస్థితి ఏర్పడింది. కుకట్పల్లి వై జంక్షన్ ప్రాంతంలో ఈ మాల్ ప్రారంభం కోసం నగరవాసులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రారంభం రోజున జనసంద్రం మరింత ఎక్కువగా కనిపించింది. ఉచిత ఆఫర్లు దక్కించుకోవాలనే ఆతృతతో కొందరు భద్రతను కూడా పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్లడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనను చూసిన పలువురు గతంలో లూలు మాల్ ప్రారంభ సమయంలో కూడా ఇలాంటి రద్దీ ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ మాల్ ఎక్కడికి పోదని, కేవలం ఉచితాల కోసం ప్రజల భద్రతను విస్మరించవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో నిర్వాహకులు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రజలు కూడా ఆలోచనతో ప్రవర్తించాలని అభిప్రాయపడుతున్నారు. ఓపెనింగ్ రోజున జరిగిన ఈ సంఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో ఇలాంటి అసాధారణ రద్దీ ఇది మొదటిసారి కాదు. గతంలో కుకట్పల్లిలో లూలు మాల్ ప్రారంభమైనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అప్పట్లో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మాల్ లోపల కూడా నియంత్రణ తప్పిన పరిస్థితులు కనిపించాయి. కొంతమంది సూపర్ మార్కెట్లోని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్లను పగలగొట్టడం, అక్కడికక్కడే తిని పడేయడం వంటి ఘటనలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేక్ షోర్ మాల్ ప్రారంభంలో కూడా అదే పరిస్థితి కనిపించింది. కుకట్పల్లి, వై జంక్షన్ వంటి రద్దీ ప్రాంతంలో ఇలాంటి పెద్ద మాల్స్ ప్రారంభమైనప్పుడు ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా చూస్తే కొత్తగా ప్రారంభమైన లేక్ షోర్ మాల్ హైదరాబాద్ షాపింగ్ మ్యాప్ లో మరో ఆకర్షణగా నిలిచింది. షాపింగ్, గేమింగ్, సినిమాలు, ఫుడ్ కోర్ట్ వంటి అన్ని సౌకర్యాలతో భారీ విస్తీర్ణంలో ఈ మాల్ ప్రారంభమైంది.